గుంటూరుకి చెందిన మ్యాగ్నమ్ వింగ్స్ అనే ఒక కంపెనీ వాళ్ళు ఒక సంచలన అనౌన్స్మెంట్ అయితే చేశారండి. వాళ్ళు భారతదేశంలోనే ఒక ఎయిర్ ట్యాక్సీని అయితే వీళ్ళు డెవలప్ చేశారు. ఈ ఎయిర్ ట్యాక్సీ యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం మీరు ఒక గంటలోనే హైదరాబాద్ నుండి విజయవాడ వెళ్ళొచ్చు, లేదా 10 నిమిషాల్లోనే గుంటూరు నుంచి విజయవాడ కూడా చేరుకోవచ్చు. మరి ఈ ఎయిర్ ట్యాక్సీ ఎలా పనిచేస్తుంది, దీని వెనకాల ఉన్న టెక్నాలజీ ఏంటి, ఇది భారతదేశ మార్కెట్లోకి ఎప్పుడు తీసుకురాబోతున్నారు, పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఎంబీఎస్ ఆటో తెలుగు. మొదటిగా లేటెస్ట్ ఆటోమొబైల్ కోసం ఖచ్చితంగా మన ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గుంటూరుకు చెందిన అభిరామ్ గారు తన బీటెక్ మరియు పీజీని అమెరికాలోనే పూర్తి చేశారు. పూర్తి చేసుకున్న తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇక్కడ తిరిగి వచ్చిన తర్వాత సుమారుగా 8 సంవత్సరాల పాటు మ్యాగ్నమ్ వింగ్స్ అనే ఒక కంపెనీని స్థాపించి అక్కడ అటానమస్గా ఎగిరే ఒక ఎయిర్ ట్యాక్సీని అయితే డెవలప్ చేస్తున్నారు. ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇది ఎలక్ట్రిక్ వాహనం అనమాట. ఎటువంటి మనకి డీజిల్ లేదా పెట్రోల్ అవసరం లేకుండానే ఈ వాహనం అయితే నడుస్తుంది. ఈయన ప్రాజెక్ట్ని ఎందుకు చేపట్టారంటే రాబోయే రోజుల్లో మనకి పాపులేషన్ విపరీతంగా పెరుగుతుంది కాబట్టి అప్పుడు ట్రాఫిక్ జామ్లు మరింత పెరిగే అవకాశం ఉంది. అటువంటి టైంలో ఎవరైనా వేగంగా ఒక చోట నుంచి ఒక చోటకు ప్రయాణించాలంటే ఇటువంటి ఎయిర్ ట్యాక్సీలు అనేవి మెరుగైన రవాణా కింద ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో వీళ్ళు ఈ మ్యాగ్నమ్ వింగ్స్ అనే ఒక కంపెనీని అయితే స్థాపించారు. ఈ మ్యాగ్నమ్ వింగ్స్ లో వీళ్ళు ఈ హోటల్ కాన్సెప్ట్ తో ఒక ఎయిర్ ట్యాక్సీని అయితే డెవలప్ చేశారు. ఈ హోటల్ అంటే అర్థం ఏంటంటే ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ ఆఫ్ వెహికల్ అనమాట. ఎలక్ట్రిక్ వెర్టికల్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ వెహికల్ అంటే దీని అర్థం ఏంటంటే సాధారణంగా విమానాలు అనేవి హారిజంటల్గా ఇలా ముందుకు వెళ్ళి టేక్ ఆఫ్ తీసుకుంటాయి. బట్ ఈ హోటల్ కాన్సెప్ట్స్ అనేవి ఇలా పైకి టేక్ ఆఫ్ తీసుకుని వాహనాలు అయితే వేరే చోటకైతే రవాణా అయితే చేసుకోవచ్చు. ఇది అనే పదాన్ని ఎందుకు యాడ్ చేశారంటే విద్యుత్ సహాయంతో పనిచేస్తుంది, అంటే బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది కాబట్టి దీన్ని ఈ హోటల్ అనే పేరుతో పిలుస్తారు. వీళ్ళు కాన్సెప్ట్ స్టేజ్లో మొదటి కాన్సెప్ట్ని అయితే ఇప్పుడు ముందు తీసుకొచ్చు అని చెప్పారు. ఈ మొదటి కాన్సెప్ట్ని వీళ్ళు సక్సెస్ఫుల్గా ఎగరేయడం కూడా జరిగింది. ఈ కాన్సెప్ట్ వాహనాన్ని ఉపయోగించి వీళ్ళు ట్రయల్ రన్ చేస్తే అది సక్సెస్ అయిందని చెప్తున్నారు. బట్ ఇంకా సెకండ్ వర్షన్, థర్డ్ వర్షన్ కూడా వీళ్ళు రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. సెకండ్ వర్షన్ అనేది ప్రాక్టికల్గా మరింత దూరం ప్రయాణించే విధంగా ఆ వాహనాన్ని డెవలప్ చేస్తామని చెప్తున్నారు. థర్డ్ వర్షన్ దీని సర్టిఫికేషన్ ప్రాసెస్ కోసం ఫైనల్గా డెవలప్ చేసేది వర్షన్ 3 ఈ హోటల్ కాన్సెప్ట్ని అయితే డెవలప్ చేస్తారు. ఇక ఈ వాహనం యొక్క టెక్నికల్ స్పెక్స్ చేసుకున్నట్లయితే ఇది లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ సాయంతో పనిచేస్తుంది. ఒకసారి ఛార్జ్ పెడితే 40 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు. అలానే దీని టాప్ స్పీడ్ గంటకు 100 కిలోమీటర్లు. ప్రెసెంట్ అయితే ఈ స్పీడ్తో లిమిట్ చేశారు. ఈ వాహనాన్ని నడపడానికి ఎటువంటి పైలట్ అవసరం లేదని చెప్తున్నారు. అటానమస్ కానీ జస్ట్ గ్రౌండ్ స్టేషన్ కమాండ్స్ ఆధారంగా ఈ వాహనాన్ని అనేది కంట్రోల్ చేయొచ్చు అనమాట. సో పైలట్ అవసరం లేకుండా జస్ట్ ప్యాసింజర్లు తనకు తానుగా ఒక చోట నుంచి వేరే చోటకైతే డెస్టినేషన్ ఎక్కడికి, సోర్స్ ఎక్కడికి అనేది డిసైన్ చేస్తే చాలు ఆ వాహనం పలానా డెస్టినేషన్కి దింపేసి మళ్ళీ తిరిగి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే వీటి యొక్క సర్వీస్ కాస్ట్ ఎంత ఉండొచ్చు? వీళ్ళు ఇనీషియల్గా ఎమర్జెన్సీ అంబులెన్స్ పర్పస్ కోసం కానివ్వండి, లేకపోతే ఎవరైనా చాలా ఎమర్జెన్సీగా ఒక చోట నుంచి వేరే చోటకి మెడికేషన్స్ లాంటివి సప్లై చేయడం కోసం వీటిని ఫస్ట్ ఫేజ్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ప్యాసింజర్స్ కూడా ఈ సర్వీస్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక దీని కాస్ట్ చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఏదైతే ఒక క్యాబ్ రేట్ ఏదైతే ఉంటుందో, అంటే మనకి ఆటోలు 2 వీలర్ కాకుండా క్యాబ్ రేట్స్ ఉంటాయి కదా, కార్లు క్యాబ్స్లో యూజ్ చేస్తుంటాం కదా, ఆ క్యాబ్కి ఎంతైతే ప్రైస్ అయితే ఉంటుందో అదే ప్రైస్లో వీటి యొక్క సర్వీస్ని అయితే అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. అలానే ఇందులో మనకి ఒక కారులో ఎంతైతే స్పేషియస్గా లగ్జరియస్గా కూర్చోవచ్చు అంత సౌకర్యవంతంగానే లోపల ఇంటీరియర్ డిజైన్ కూడా చేసామని చెప్తున్నారు. ప్రజెంట్ వీళ్ళు డెవలప్ చేస్తున్న మోడల్ సిటీ ప్రెమిసెస్లో మాత్రం ఉపయోగిస్తారంట. అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ నుంచి ఆ చుట్టుపక్కల ఒక 30-40 కిలోమీటర్ డిస్టెన్స్లో ఎవరైనా వెళ్ళాలనుకుంటే వాళ్ళ కోసం అందుబాటులో తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. దాని తర్వాత వీళ్ళ ఫ్యూచర్ ప్లాన్ ఏంటంటే భారతదేశంలో ఏ సిటీకైనా ఇక్కడి నుంచి ఒక 200 కిలోమీటర్ కానివ్వండి, 400 కిలోమీటర్లు కానివ్వండి అక్కడ కూడా ప్రయాణించే విధంగా నెక్స్ట్ ఫేజెస్లో డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఫస్ట్ ప్రోటోటైప్ వర్షన్లో 100 కిలోమీటర్ స్పీడే, తర్వాత వచ్చే ఫైనల్ ప్రోటోటైప్స్లో మరింత ఎక్కువ స్పీడ్ కానివ్వండి, ఎక్కువ రేంజ్ కూడా పెంచే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళ యొక్క సర్వీసెస్ని భారతదేశంలోకి ఎప్పుడు తీసుకొస్తారు? వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే ఒక 2-3 సంవత్సరాలు అయితే దీని సర్వీసుల్ని అందుబాటులో తీసుకొస్తామని చెప్తున్నారు. అలానే గవర్నమెంట్ సంబంధించిన సర్టిఫికేషన్ ప్రాసెస్ ఇంకొక సంవత్సర కాలంలో దీన్ని పూర్తి చేస్తామని చెప్తున్నారు. సో ఈ ఎయిర్ ట్యాక్సీస్ కూడా భారతదేశ ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన డ్రాఫ్ట్ పాలసీని అయితే రూపొందించిందంట. అది త్వరలోనే అప్రూవల్ అయ్యే అవకాశం ఉంటుంది. వన్స్ అది అప్రూవల్ రాగానే వీళ్ళ వాహనాన్ని కూడా అప్రూవల్ తెచ్చుకుంటామని చెప్తున్నారు. ఇది మ్యాగ్నమ్ వింగ్స్ సంబంధించిన స్టోరీ. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక కంపెనీ వాళ్ళు స్థాపించిన ఒక ఎయిర్ ట్యాక్సీ కంపెనీ ఇది. ఇప్పుడు ఇలాంటి కంపెనీస్ ఏమన్నా ప్రపంచ దేశాల్లో ఉన్నాయంటే కనుక ఒకసారి మనం భారతదేశం గురించే మాట్లాడుకుంటే బెంగళూరుకు చెందిన సరళ ఏవియేషన్ వాళ్ళు
తాజాగా ఆటో ఎక్స్పో 2020 సంవత్సరంలో శూన్య అనే ఒక ప్రోటోటైప్ ఇలాంటి ఈ హోటల్ కాన్సెప్ట్ ని రివీల్ చేశారు. ఈ హోటల్ కాన్సెప్ట్ కి వీళ్ళు చెప్పిన టాప్ స్పీడ్ కానివ్వండి, వీళ్ళు చెప్పిన రేంజ్ అంతా ఒకసారి చెక్ చేద్దాం. 250 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. హైయెస్ట్ రేంజ్ వచ్చి 160 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. దాంతో పాటుగా వీళ్ళు డెవలప్ చేసిన ఈ హోటల్లో 4 ప్యాసింజర్స్ అనే వాళ్ళు కూర్చుని ప్రయాణించవచ్చు అని చెప్తున్నారు. అలానే వీళ్ళ స్టేజెస్ లో ఇనీషియల్ గా భారతదేశ మార్కెట్ డైరెక్ట్ గా లాంచ్ అయ్యారు. వీళ్ళు కూడా 2026-2027 సంవత్సరం నుంచి కొన్ని మెడికల్ ఎమర్జెన్సీ కేసెస్ వాళ్ళకి ఈ పర్టికులర్ సర్వీస్ ఆఫర్ చేసి దాని తర్వాత కమర్షియల్ పర్పస్ కి 2030 ఆ ప్రాంతంలోనే దీన్ని ఫుల్ ప్లెడ్జ్డ్ గా మార్కెట్ లో తీసుకొస్తామని చెప్పి శూన్య సంబంధించిన ప్రోటోటైప్ డెవలప్ చేసిన కంపెనీలు అయితే చెప్పారు. అయితే మీకు డౌట్ ఉండొచ్చు, అంటే అన్ని కూడా కాన్సెప్ట్లేనా, అసలు ప్రపంచ దేశాల్లో ఎక్కడో కూడా వీటిని ప్రాక్టికల్గా రన్ చేస్తున్న ఏం లేవా అంటే కనుక EH216 అనే ఒక ఈ వోల్ట్ ఆల్రెడీ మార్కెట్లో అందుబాటులో వచ్చి సర్వీసెస్ని కూడా ఇస్తుంది. బట్ అది చైనా దేశం వాళ్ళు ఆల్రెడీ ఇటువంటి టెక్నాలజీని అయితే ఉపయోగిస్తున్నారు. సో వీళ్ళు కమర్షియల్గా కూడా కొన్ని ప్రాజెక్ట్ ట్రయల్ రన్లు కూడా నిర్వహించారు, పబ్లిక్ కూడా అందుబాటులో తీసుకొచ్చారు. ఇది ఏకైక ఈ హోటల్ అనమాట ప్రపంచ దేశాల్లో ఇప్పుడు అందుబాటులో ఉన్న ఫ్లయింగ్ ట్యాక్సీ ఇది ఒకటే. ఇక ఈ ఫ్లయింగ్ ట్యాక్సీలో 130 కిలోమీటర్ల టాప్ స్పీడ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. రేంజ్ ఒకసారి చార్జ్ పెడితే 35 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. అలానే దీని యొక్క ధర చూసుకున్నట్లయితే 2,80,00,000 రూపాయల వరకు దీని రేట్ అయితే ఉందన్నమాట. కేవలం చైనాలో మాత్రమే ప్రజెంట్ ఈ ఎయిర్ ట్యాక్సీని అయితే అందుబాటులో తీసుకొచ్చారు. సో ఇదంతా గమనించిన తర్వాత ప్రాక్టికల్గా అంటే ఇప్పుడు చైనా దేశంలో వాళ్ళు తీసుకొచ్చినా కూడా మరి హై స్పీడ్ అయితే దీని యొక్క ప్రొడక్షన్ ఏం జరగట్లే. ఆ ప్రైస్ పరంగా చూసుకున్నట్లయితే మరి ఆ కస్టమర్ ఫేజబిలిటీ దానికి సంబంధించిన కాస్టింగ్ అయితే ఇంటర్నెట్లో ఎటువంటి సమాచారం అయితే లేదు. బట్ మనకి ఇటువంటి ఎయిర్ ట్యాక్సీల యొక్క అందుబాటులోకి వచ్చినా కూడా నిజంగా మనకి గుంటూరు కంపెనీ వాళ్ళు చెప్పినట్టుగా క్యాబ్ రేట్లకే ఈ ప్రైస్ తీసుకొస్తే కనుక జనాలకు కొంచెం ఇంట్రెస్ట్ చూపించవచ్చు. అంతేగాని మరి 2 రెట్లు 3 రెట్లు ప్రైస్ పెడితే మాత్రం నార్మల్ బస్సులు కానివ్వండి, ట్రైన్ రవాణాని యూజ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఏదేమైనటికి మన భారతదేశానికి చెందిన రెండో స్టార్ట్అప్ కంపెనీ ఇటువంటి ఒక ఈ హోటల్ కాన్సెప్ట్ అయితే డెవలప్ చేయడం. ఈ కంపెనీ వాళ్ళ ప్రాజెక్ట్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్